కాజల్ and చైతు only on ETV Plus. వచ్చేసారు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ లో బ్రాండ్ న్యూ గా రెడీ అయ్యి కాజల్ ఇంకా చైతు వచ్చేసారు మీకు ఫుల్ ఆన్ టైం పాస్ చేయడానికి, మస్త్ టైం పాస్ లో బాగా ఎంటర్టైన్ చేయడానికి అండ్ మీ అందరితో కనెక్ట్ అయిపోవడానికి. కనెక్ట్ అయిపోవాలని చెప్పేసి వాట్సాప్ లో మిస్ కాల్స్ ఇచ్చి టెక్స్ట్ మెసేజ్ చేసి మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కాజల్ చైతు ఫోన్ చేస్తారు, మాతో ఎప్పుడు కనెక్ట్ అవుతారు, మాకెప్పుడు టైం పాస్ అందిస్తారు అని చెప్పేసి అందరికీ టైం పాస్ ఇవ్వడం కోసం ఇక్కడ కూర్చున్నాము. కానీ ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి ఫోన్ చేసి మరీ టైం పాస్ ఇవ్వడానికి కాజల్ చైతు వచ్చేసారు. మరి ఇవాళ టైం పాస్ విషయానికి వస్తే కనుక ఏం మాట్లాడుతూ టైం పాస్ చేయబోతుందని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. చాలా మాట్లాడతాం, చాలా పాటలు కూడా పాడతాం. ప్రస్తుతానికి మీ అందరినీ చూస్తూ నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. చలో వేసుకో, మళ్ళీ అస్సలు టైం వేస్ట్ చేయకుండా రెడీ. మీ కళ్ళు చెబుతున్నాయి మీరు వెయిట్ చేస్తున్నారని, మీ పెదవులు చెబుతున్నాయి మాతో మాట్లాడాలని, మీ కళ్ళు పెదవులు మాతో బాగా కనెక్ట్ అయిపోయి నా కిడ్నీ చెబుతుంది కాజల్ తో మాట్లాడమని, నా చెయ్యి చెప్తుంది కాజల్ డిప్ప మీద కొట్టమని. అవునా, నువ్వు కొట్టే ముందే ఆ చెయ్యి నరికేస్తారు మా ఫ్యాన్స్ అంతా. అబ్బా 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 కాజల్ 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 ఓకే కాజల్ నరికేశారు, నా చెయ్యి నరికేశారు, అబ్బా నొప్పి వచ్చేస్తుంది. చలో మస్తు టైం పాస్ లో ఇవాళ కాజల్ ఇంకా చైతు మాట్లాడానికి డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు కాజల్ ని టకటక క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను, కాజల్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో జాగ్రత్తగా వినాడు. ఓకే వి గో. కాజల్ నీ లిప్స్టిక్ ఇంత అందంగా ఉండడానికి కారణం? ఆ కెమెరా ఎంత బాగుందో. కాజల్ నీ కళ్ళు ఎంత బాగుంటాయో తెలుసా? ఈ స్కర్ట్ కొత్త తెలుసా? నీ జుట్టు నిజంగా జుట్టా లేకపోతే విగ్గా? ఈ ఫోన్ నిజంగానే పనిచేస్తుంది. నీ మూత అచ్చు పంది మూతలా మాత్రం ఉండదు కాజల్. చైతు ఇవాళ కొత్త షూస్ వేసుకున్నాడు. అవును, కొత్త షూస్ వేసుకున్నా. ఇవాల్టి ఈ గేమ్ లో, ఈ ఆటలో సంబంధం లేకుండా ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. ఒక క్వశ్చన్ అడిగితే దానికి అస్సలు సంబంధం లేని ఆన్సర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సంబంధం లేకుండానే అడగాలన్నమాట. సో డిఫరెంట్ క్వశ్చన్స్ కి డిఫరెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారంట కదా, వాళ్ళకంటే ఇప్పుడు ఫోన్ చేయబోతున్నాం. వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు. మీకు టాపిక్ అయితే అర్థమైపోయింది కదా, ఇవాళ ఖాళీ ఆడుకుంటున్నాం అనమాట. ఒక క్వశ్చన్ చెప్తే దానికి అసలు సంబంధం లేని ఆన్సర్ ఇవ్వాలి. మరి ఈ ఆటలో అను ఎలా పార్టిసిపేట్ చేస్తుందో తెలుసుకోవాలి. ఎస్, లెట్స్ కాల్ అను. హాయ్ అను. హాయ్ చైతు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థాంక్యూ. ఎలా ఉన్నారు? ఏంటో అన్నావు? ఆల్రెడీ మాట్లాడాను, గుర్తుందా మీకు ఇద్దరికి అంటున్నా. ఓ ఆల్రెడీ నేను యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ తెలుసా. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటే మాట్లాడిన వాళ్ళే మళ్ళీ మాట్లాడతారా లేదా, అసలు ఈ షోలో అట్లాంటిది జరుగుతుందా లేదా అని. కరెక్టే కదా, ఓకే ఫైన్. నేను నన్ను గుర్తుపట్టారా అని అడిగాను. గుర్తుపట్టాను. అను గుర్తుపట్టాను. కాల్ చేశాను చెప్పండి. మీరు కాల్ చేయలేదు, మేమే కాల్ చేసాం. అవును మీరు చేశారు, ఓకే ఫైన్. నేను బిఫోర్ మాట్లాడినప్పుడు నేను ఎక్కడ ఉంటానని చెప్పాను. అదే మీ డాడీ వాళ్ళు వచ్చేసి పంతులు. ఇంకా డాక్టర్ ఇంకా అను ఇద్దరు పిల్లల్ని పెంచుతుంది. అవునా, ఇవన్నీ అనిపిస్తున్నాయి చైతు? అనిపిస్తుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను సంగారెడ్డి నుంచి సంగారెడ్డి అనువా? అబ్బా మొత్తం అన్ని కలిపి నోట్లో పెడితే మింగాలా అని అంటున్నారు ఇద్దరు. దీని తర్వాత ఇంకొన్ని డీటెయిల్స్ కూడా చెప్పు. నీకు పెళ్ళైంది కదా? నాకు పెళ్ళైందా? అయింది అనుకుంటా. అయిందా చైతు? అవ్వలేదను. మా ఆయన గిన్నెలో అన్నం ఉంచట్లేదు, మీ షో చూసుకుంటాం అని చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఎస్ గుర్తొచ్చింది. అను ఎలా ఉన్నావు? సూపర్. మేము కూడా చాలా బాగున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మా షో కనెక్ట్ అయినందుకు. మా హస్బెండ్ మాట్లాడతారట, ఒకసారి మాట్లాడండి. ఇవ్వండి, మాట్లాడతాం తప్పకుండా. ఆయన అడుగుతారేమో గుర్తుపట్టారా, నేను లైన్ అంటాడేమో. హాయ్ సార్, నమస్తే సార్. Hi. I'm Santosh. My name is Santosh. Hi Santosh. లాస్ట్ టైం కూడా ఇలానే హాయ్ సంతోష్ అన్నాం కదా. కాజల్ అని చెప్పింది, కానీ చైతు మీరు మా మిసెస్ కంటే కూడా చాలా సన్నగా ఉంటారు మీరు. అర్థమైపోయింది. హలో సార్. చాలా చాలా సన్నగా ఉంటారు మా మిసెస్ కంటే కూడా మీరు. అదే ఫిజికల్ అపియరెన్స్ తో మనకేముంటది సార్, మీ వైఫ్ మనం తినేస్తామని ఇదైపోతే అంతే కదా. అంతే, మనం కంట్రోల్ చేసుకుంటే ఇట్లా ఉంటాము, కంట్రోల్ చేసుకోకపోతే ఇట్లా ఉంటాం. అంతే. కంట్రోల్ అనేది మన చేతిలో ఏముంటదండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ మనం తినేసేస్తుంటే అంతే. అలానే తినేయాలి, లైఫ్ ని హ్యాపీగా బిందాస్ గా బతకాలన్నమాట. అండ్ మీరు నాకన్నా సన్నగా ఉంటారా?
యా కాజల్ గారు, యా లుక్ మీరు బాగుంటారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుంజుకుంటున్నా దగ్గర నుంచి టాపిక్ మాట్లాడాలంటే మీతోని. మీరు మాట్లాడుకుంటే టాపిక్ ఇచ్చేసేయండి అవసరం లేదు ఇంకా. అను చెప్పు మళ్ళీ. హాయ్, ధైర్యం వస్తుంది, నువ్వు బాగున్నావు అని చెప్తున్నాడు. అదే సొంత పిల్లాన్ని పక్కన పెట్టుకొని ఇంకా ఆడదానికి ఓకేస్తూ ఉన్నాడు మీ ఆయన. మీకు అను ఎంత బాగుంటావు తెలుసా చైతు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొగుడు పిల్లలు ఇద్దరికిద్దరు బాగున్నారుగా, నువ్వు నన్ను ఆయన కాజల్ని. ఇది ఒక సైకాలజీ తెలుసా? చైతు ఒకరిని గీకినప్పుడు ఇంకొకరు గీకకపోతే బాధపడతారు. గీకడం కాదు గోకడం అది. ఏదోలే ఏదో ఫ్లో వచ్చింది. సోమరాణు గారు థ్యాంక్ యూ అన్నందుకు నువ్వు మరి అలా తీసినట్టు థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానాన్ని మేము ప్రేమగా స్వీకరిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అను గారు టాపిక్ వెళ్దామా? టాపిక్ చెప్పండి. ఇవాళ చాలా సింపుల్ టాపిక్, బాగా ఆడుకుంటున్నాం. ఓకే, నేను ఒక క్వశ్చన్ చెప్తాను, దానికి సంబంధం లేని ఆన్సర్ ఇవ్వాలి మీరు. ఓకే, అలవాటే ఆపోజిట్ మాట్లాడడం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గేమే మనం ఆడుతూ ఉన్నాము. సో టక చైతు కాజల్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, టక మీరు జవాబులు ఇస్తూ ఉండాలి. ఓకే ఓకే స్టార్ట్ చేయనా? చేయండి. మీకు మస్తు టైం పాస్ అంటే ఎందుకంత ఇష్టం? అబ్బా ఎండలు చంపేస్తున్నాయి అసలు. మీ ఆయన అంటే మీకు చాలా ప్రాణం కదా. దరిద్రం. మీరు ఆడవాళ్ళేనా? అవునా? మీరు ఎంత సన్నగుంటారో బాబు, హెడేక్ వచ్చేసింది బాగా. మీకు పిల్లలు పుట్టారా? వామిటింగ్స్ అవుతున్నాయి. ఇదిగో నా క్వశ్చన్ కి ఎందుకో కనెక్ట్ అయిపోతుంది. పిల్లలు పుట్టారా అంటే వామిటింగ్స్ అవుతుందంటే పిల్లలు పుట్టబోతున్నారు అన్నట్టు జవాబు వచ్చింది. పెళ్ళి అవునప్పుడు అని మాట్లాడకూడదు. అవునా? చాలా మాట్లాడుతున్నావు. సరే మీ పెళ్లి అవ్వలేదు కాబట్టి నాకు ఏం మాట్లాడలేదు. సరే నేను మాట్లాడను. ఓకే కాజల్ అడుగు. కాజల్ మీ చీర చాలా బాగుంది. మా ఇంటికి చాలా వేస్తుందండి. మీ ఆయన నవ్వుతున్నారు చూడండి. శాంతి ఎదట్లేదు. ఈ కప్ ఎంత బాగుందో కదా. ఫోన్ లో మనం మాట్లాడుకోవచ్చంట తెలుసా? ఇక్కడ ఎంత చెత్త ఉందో. సూపర్ అండి అసలు అను గారు భలే ఆడారు నిజంగా. కానీ కొన్ని ఆన్సర్స్ మాత్రం మీ ఆయనకి సంబంధించి కనెక్ట్ అయిపోయినట్టు చెప్పింది కానీ సూపర్ ఆడారు అను గారు. అసలు కనెక్ట్ కాలేదు. కాకపోతే ఏంటంటే దరిద్రం అన్నాడు చూడు, అది నిజంగా కనెక్ట్ అయింది చేతు. ఓడిపోయారు మీరు. లేదు అవన్నీ మాట్లాడాక మళ్ళీ ఎన్ని మాట్లాడాను కాజల్. అవునవును గెలిచారు కానీ సూపర్ గా మాట్లాడారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అను గారు. కాదు థ్యాంక్ యూ. మీరు గెలిచారు కాబట్టి కాజల్ ఇంకా చైతు మీకు చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లా? ఐ లవ్ యూ అని చెప్పా అప్పుడు నీకు. కాజల్ నీకు గుర్తులేదా? లవ్ యూ అని చెప్పవా? ఐ లవ్ యూ అను. అవ్వా థ్యాంక్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు ఈ మధ్యన ప్రేమ అసలు పొంగి పొర్లుతుంది. తొందరగా పెళ్ళైపోయి చేతు, అందుకే ఇప్పుడు ప్రేమిస్తున్నా అందరినీ. ప్రతి దాంట్లో మీ ఆయన్ని మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తారుగా. బాగున్నాడు కరెక్టే. అను కాజల్ ఐ లవ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కనెక్ట్ అయినందుకు. మాట్లాడుతూనే ఉండాలనుకుంటున్నాను. మాకు అలాగే అనిపిస్తుంది కానీ మళ్ళీ రిజిస్టర్ చేసుకుని మళ్ళీ ఫోన్ చేస్తాం. ఓకేనా? చేస్తున్నాను. చాలా మంది మా హస్బెండ్ తో మాట్లాడతాం. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? సంతోష్ గారు చైతు మాట్లాడుతున్నాడు. కావాలంటే వాళ్ళు మాట్లాడతారు. మీకు ఎవరు కావాలి? ఎవరైనా పర్లేదండి, అట్లా మాట్లాడడానికి మనకు సూర్య చెప్పడం బాగా ఇష్టపడి అర్థమైపోతుంది. సంతోష్ గారు ఈ సందర్భంగా నేను ఒకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు ఇంకా అను గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. బై థ్యాంక్ యూ కాలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ వామ్మో, మొగుడు పెళ్ళాలి ఇద్దరు బీభత్సంగా మళ్ళీ కనెక్ట్ అయిపోయి మళ్ళీ బీభత్సంగా మాట్లాడారు. లాస్ట్ టైం చైతుకి బాగా గుర్తుందంట, నాకు కొంచెమే గుర్తుంది. సో చైతు యూ రియలీ హ్యావ్ అ వెరీ గుడ్ మెమరీ. అది తెలిసిందే, మన షోలో ప్రూవ్ అయింది కదా నీకు లేదు నాకు ఉంది అని చెప్పేసి. ఇవాళ మస్తు టైం పాస్ లో వచ్చేసి మనం ఒక సింపుల్ గేమ్ ఆడుతూ ఉన్నాము. ఆపోజిట్ క్వశ్చన్స్ అన్నమాట. నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆపోజిట్ ఆన్సర్స్ ఇస్తూ ఉండాలి. రిలవెంట్ ఉండకూడదు, అసలు సంబంధం ఉండకూడదు, అవును కాదు ఎస్ నో ఇలాంటివి ఏమి ఉండకూడదు. నా క్వశ్చన్ కి ఏదో ఆన్సర్ ఉండాలి, కాజల్ క్వశ్చన్ కి ఏదో ఆన్సర్ ఉండాలి. ఆపోజిట్ కాదు, అసలు రిలవెంట్ గానే ఉండకూడదు, సంబంధం లేకుండా ఉండాలన్నమాట ఆన్సర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్, నన్ను కరెక్ట్ చేస్తున్నారు మీరు.
నన్ను కరెక్ట్ చేయడమే నా పని కదా చేతు. అబ్బాయి వేసింది. ఓకే, చాలా మంది రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి రైట్ మనం కాల్ చేయబోతున్నాం మిస్టర్ సురేష్ కి. లెట్స్ కాల్ సురేష్. హలో. హాయ్ కాజాజీ. హాయ్ సురేష్ జీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? సూపర్, హౌ ఆర్ యు? ఫైన్. ఎక్కడి నుంచి సురేష్? రాజమండ్రి. ఓయ్ రాజమండ్రి. యా. రాజమండ్రిలో రాజులు ఎక్కువ ఉంటారా? నువ్వు రాజువేనా? మంత్రులు ఎక్కువ ఉంటారు, అందుకే మంత్రి. Yes, I am king. యువర్ కింగ్. మస్త్ టైం పాస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కింగ్స్ క్వీన్స్. అంతే. కాజా క్వీనేనా? కాజల్ క్వీన్ కాదు, క్వీన్ పక్కన ఊపుతూ ఉంటది కదా ఆమె. కాదు, పక్కన ఉండేవాడిని. ప్రిన్సెస్. నేను యాక్చువల్ గా నేను క్వీన్ కాదు, నేను ప్రిన్సెస్. ప్రిన్సెస్. ఎస్ ఎస్ ప్రిన్సెస్. ఏ కంట్రీకి? మస్త్ టైం పాస్ అనే రాజ్యానికి. యా. యా, నీతో కూడా ఎప్పుడు మాట్లాడినట్టు అనిపిస్తుంది అబ్బా. మరి రాజు ఎవరంటే నువ్వు ఆల్రెడీ ఇందాక అన్నావు కదా, నేనే కింగ్ అని. నువ్వే రాజు. Yes. నువ్వు ఇంతకుముందు మాట్లాడావా మస్త్ టైం పాస్ లో? లేదు. ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఏం చేస్తుంటావు? మాత్రం చాలా సార్లు చేశా. యా, ఈనాటి ఈ బంధం ఏ నాటిదో అన్నట్టుంది నాకు. ఎప్పుడో మాట్లాడినట్టు, నీతో ఆల్రెడీ మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, నాకు కూడా. ఇద్దరిది బాగుంది. ఏం చేస్తుంటావు సురేష్? ఐఎమ్ అకౌంటెంట్. ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రి. అంటే ఏ కంపెనీలో చేస్తున్నావు అకౌంటెంట్ గాని? యా, ప్రైవేట్ అకౌంటెంట్ ఇన్ యా, గుడ్. సూపర్, వెరీ గుడ్. చలో మనం టాపిక్ లోకి వద్దామా సురేష్? ఈరోజు టాపిక్ వచ్చేసి సురేష్ కాదు, ఆగు. నువ్వు టాపిక్ లోకి వచ్చే ముందు ఫస్ట్ చేతుకు హాయ్ చెప్పు. నువ్వు చేతుకు హాయ్ కూడా చెప్పలేదు. పర్లేదులే, ఎందుకు ముష్టి చెప్తావా? చైతు. అబ్బాయి హాయ్ చెప్పుకుంటే ఏం బాగుంటుంది? నేను అబ్బాయి కాదులే, చెప్పు పర్లేదు నీకోసం. అబ్బాయిలకి హాయ్ చెప్పుకోరా? అబ్బాయి చెప్పుకోరు నాకు తెలిసి. బాబు మనం హాయ్ చెప్పుకుంటున్నాం బాబు, ఇంకేం చెప్పుకోవట్లేదు. ఓకేనా? హాయ్. ఓకే. హాయ్. ఈ సిగ్గు శివడా. ఏంది సురేష్? చలో టాపిక్ లోకి వద్దాం సురేష్. ఓకే. మేము ఇప్పుడు క్వశ్చన్స్ టకటక అడుగుతూ ఉంటాము. ఆ క్వశ్చన్స్ కి రిలవెంట్ గా ఆన్సర్ ఇవ్వకూడదు, ఏదేదో చెప్తూ ఉండాలి. ఓకే? సంబంధం లేకుండా జవాబు ఇవ్వాలి నువ్వు. ఓకే, అర్థమైంది కదా? ఓకే, స్టార్ట్ చేసేవా? చేయండి కొంచెం స్లోగా. ఓకే. నీ పేరు సురేషా కాదా? అవును. అట్లా చెప్పకూడదు, నీకు గేమ్ అర్థం కాలేదు అయితే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాజల్ ఆడతాము, విను. ఓకే? ఓకే. ఓకే. కాజల్ నువ్వు ప్రిన్సెసా? సురేష్ నీ వాయిస్ చాలా బాగుంది. కాజల్ నీ హెయిర్ స్టైల్ కూడా. మరిపోతున్నాడు. అసలు ఎక్కడ ఆగట్లేదు కదా నువ్వు. చలో నీతో ఆట వద్దు కానీ కాజల్తోనే మాట్లాడుకో, నేను ఛాన్స్ ఇస్తున్నాను పో. అయ్యో అవుతున్నావు. కాజల్ మాట్లాడు. కాజల్ పిల్లలు ఎంత రొమాంటిక్ గా పిలుస్తున్నాడు. ఎన్ని రోజులైంది రిజిస్టర్ చేసుకుని? చైతు బావా, నువ్వు కంచేపు పక్కన ఉంటే నీకు తెలుసా, నేను మాట్లాడుకుంటాను కదా. చైతు బావ అయితే కాజల్ నీకు అక్క ఇద్దరే. గాడ్, ఎందుకు ఈ సంబంధాలు ఇలా కలిపేస్తున్నారు? నాకు ఎలాంటి రిలేషన్స్ వద్దు ప్లీజ్. ఓకే. యా. ఎనీవేస్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ మా షో చూసినందుకు. బాయ్ బాయ్. బాయ్ చెప్పేసావు, కాసేపు నేను మాట్లాడేదాన్ని. ఎక్కడ రిజిస్టర్ చేసుకునే నేను అడుగుతూనే మనోడు ఎక్కడ అసలు ఏ క్వశ్చన్ అడిగినా కూడా కాజల్ 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 ఆ ఫీల్ లో ఉన్నాడు. సో వి కాంట్ డు ఎనీథింగ్. ఓకే, బట్ సో స్వీట్ ఆఫ్ యూ అన్న, మంచి మాట్లాడినావు, నాకు నీ నవ్వు నచ్చింది. అండ్ అబ్బాయి హాయ్ చెప్పుకోకూడదంట. అబ్బాయిలకి కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవచ్చు.
నవ్వు చాలా బాగుందంట. అంటే నేను ఇందాక చెప్పాను కదా సురేష్ కోసం అబ్బాయి కాదని. ఓకే. చలో ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. బట్ దానికన్నా ముందు ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది కాజల్ కి ఇంకా చైతుకి కాంపిటీషన్. ఎందుకు చైతు మళ్ళీ చీటకాక్ పెద్దగా చీటింగ్ చేస్తావు? మళ్ళీ నాకు ఫైట్ చేసే ఓపిక లేదు. ఇందాక నాకు 3 points వచ్చాయి, నీకు 0 points అని ఒప్పుకుంటే మనం ఫైట్ కంటిన్యూ చేద్దాం, లేకపోతే డ్రాప్. మన ఇద్దరు ఫైట్ చేసుకోవద్దు. ఓకే చేసుకోవద్దు. నేను ఎందుకు ఇస్తాను అబ్బా? ఊరికే 3 points అంటే నేను విన్ అయ్యాను, మీరందరూ చూసారు, సాక్షులు మీరు ఉన్నారు. సరే అయితే కాసుకో. అయితే రెడీ. 3 నీకు 0. కాజల్ కి 3, కాజల్ కి 4 ఇస్తా. పండుగ చేసుకో. ఓకే కాజల్ కి 4, నాకు 0. నేను విన్ అవన్నీ పాయింట్స్ నాకు వద్దు, నేను విన్ అయినవే నాకు ఇస్తే సరే కాజల్ నీకు points 3 అండ్ నాకు 4. ఓకే నీకు 0. సరే 0. ఓకే ఓకే హియర్ వి గో. కాజల్ నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? ఈ ఫ్లవర్ వాస్ ఎంత బాగుందో. ఆ ఫ్లవర్ లో నువ్వు ఉంటే ఇంకా బాగుంటుందేమో కదా. ఈ ఫోన్ పనిచేస్తుంది నిజంగానే. అవునా? ఆ ఫోన్ నుంచి మనం ఇప్పుడు కాల్ చేద్దామా? ఆ కప్పు బ్రేక్ తీసుకుంటే చాలా బాగుంటుంది. చలో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ మస్త్ టైం పాస్. నా డ్రెస్ చాలా బాగుంది తెలుసా? అదే డిజైన్ చేసిండ్రు కదా. Yes. ఎవరు డిజైన్? 1 point. ఎందుకోసం కావాలని అలాగే కవరింగ్. కవరింగ్ అంటే కాజల్, కాజల్ అంటే కవరింగ్, తెలిసిందే కదా. చూడండి నేను కవర్ చేశానని నేను ఒప్పుకుంటాను. అవును కవర్ చేశాను, కానీ చేతి ఒప్పుకోడే పెద్ద చీటకోక. అమ్మా ఇప్పుడు ఒప్పుకున్నావు తల్లి, ఇన్ని రోజులు ఒప్పుకున్నావు ఏంటి? ఎందుకు ఒప్పుకోలేదు? నిజంగానే నేను ఒకవేళ కవరింగ్ చేస్తే నేను ఒప్పుకుంటాను. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కాజల్ ఏంటి చైతు ఏంటి అని మీ అందరికి అర్థమైపోయింది కదా కాజల్ ఏంటి చైతు ఏంటి అనేది. సో మీ అందరికి అర్థమైపోయింది కాబట్టి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, నన్ను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ కామెంట్స్ అని పోస్ట్ చేయండి. మీరు ఎవరి సైడ్ న్యాయంగా ఎక్కువగా కనిపిస్తుంది, ఎవరు నిజం మాట్లాడుతున్నారు అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే అమ్మా చేయండి అయ్యా అనే అడిగే పద్ధతిలోను, నిజం వైపు మీరు ఉంటారు అనే పద్ధతిలోను డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా. అవును సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి అని చేసి అమ్మా అని నేను పాజిటివ్ అడుగుతుంటే కాజల్ పాజిటివ్ గా అడుగుకుంటుంది అంతే. ఎనీవేస్ నేను మీ ఒపీనియన్ చెప్పండి అంటున్నా. ఓకే రైట్ నౌ 3 and 1 point వచ్చింది అంతే కదా. అదంతా నాకు తెలీదు, నీకు 1 నాకు 3 అంతే. యా నాకు 1 point వచ్చిందా లేదా అనేది పాయింట్. సో ఐ గాట్ 1 అండ్ కాజల్ గాట్ 3. యాక్చువల్లీ 1 కూడా వచ్చేది కాదు, కాజల్ కొంచెం యూజ్ చేసి ఉంటే. కాజల్ ఏంటి గేమ్, నేను అడిగిన క్వశ్చన్ కి రెలవెంట్ గా నువ్వు ఆన్సర్ చేయకూడదు, నువ్వు ఆన్సర్ ఇచ్చిన దానికి రెలవెంట్ గా నేను క్వశ్చన్ చేయకూడదు. సో ఈ ఫ్లవర్ వైజ్ ఎంత బాగుందంటే ఆ ఫ్లవర్ లో నువ్వు ఉంటే బాగుందని చెప్పి అలా పోయింది పోయింది. లేదు కాజల్ కి 3 నాకు 1. ఓకే నువ్వు చెప్పావు కదా, నేను పాయింట్ నువ్వు చెప్పేసినాక అంతే. అందరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద నీకు బుర్రలేదు కాజల్, నీకు ఉండి యూజ్ చేస్తే అప్పుడే నీకు పాయింట్ వచ్చేది కాజల్. ఇవాళ ఆడుకుంటున్నాము, ఒక క్వశ్చన్ అడిగితే దానికి సంబంధం లేకుండా ఆన్సర్ ఇవ్వాలి, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ ఆన్సర్ కి సంబంధం లేకుండా ఉండాలి. సో నేను ఈ చిన్న లాజిక్ ని మిస్ అయిపోయింది, నాకు అనవసరంగా ఓడిపోయాను. యాక్చువల్ గా ఓడలేదు, యా ఓడలేదు యాక్చువల్ గా, కానీ చీటింగ్ వల్ల కాదు, బుర్ర ఉపయోగించుంటే నీకే వచ్చేది పాయింట్. నేనైతే అయ్యో చేతు నేనే ఓడిపోయాను, చేతు రిలవెంట్ ఆన్సర్ ఇచ్చేసాను కదా. నువ్వా షో చూస్తున్న వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. వద్దులే ఇంక చాలు, మళ్ళీ అడుక్కోద్దు, వదిలే. సపోర్ట్ చేస్తారులే, సపోర్ట్ చేస్తారు. చాలా మంది న్యాయం వైపు చెప్తారు నాకు తెలుసు. ఐ నో. మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టి కమెంట్స్ మెసేజ్ పోస్ట్ చేస్తారు. మీ ఇష్టం, ఏమన్నా చేసేయండి, ఇష్టం ఏమైనా వేసుకోండి. పడుకొని చేస్తారో నుంచొని చేస్తారో మీ ఇష్టం, ఏమైనా. అండ్ మీరు మాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, మేము మీకు కాల్ చేయాలి అనుకుంటే మీ నంబర్ మాకు తెలియాలి కదా. అందుకే 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ ప్రాంక్ కాల్ కోసం కూడా ఈ నంబర్ కే మీరు టెక్స్ట్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అన్ని కూడా అందులో టైప్ చేసి పంపించేసండి, మేమే ఆడేసుకుంటాం, బాగా బక్రా చేస్తాం. ఇప్పుడు అలా కనెక్ట్ చేసుకున్న వాళ్ళలో, అలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో ఎవరికి కాల్ చెబుతాం చేద్దాం? We calling జాను కి కాల్ చేయబోతున్నాం. జాను ఇంకా పాట కూడా ఉండదు. జాను తేరీ కసం, జాను జాదూ తేరీ నజర్ రాది. జానుతో మాట్లాడదాం. హాయ్ జాను, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్, నీకోసం మంచి పాట పాడాను, విన్నావా? లేదు వినిపించలేదు. జాను తేరీ నజర్. పక్కన ఎవరు పాడుతున్నారు? ఎవరైనా పట్టించుకోకు. పాడినా నేను? ఓకే పాడండి. జాను మేరీ జాన్ मैं तेरे कुर्बान, तू मेरा मैं तेरी जाने सारा हिंदुस्तान. చూడు థ్యాంక్ యూ సో మచ్. యా చూడు ఇక్కడ వాంతి చేసుకున్నాడు. అవునా?
ఆ, బయటకి వెళ్ళిపోమని వామిటింగ్ వస్తే ఇది ఆ వాంతి కాదు, ఆ వాంతి ఏ వాంతు అంటే రాని వాంతు, యాక్టింగ్ వాంతు. 9 months ఏమో 9 months ఏమో ఏ కాదు కాదు 3 months 3 months. షో స్టార్ట్ అయ్యి. హాయ్ జాను, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరెలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి జాను? కడప నుంచి మాట్లాడుతున్నా. కడపలో ఎక్కడ? కడపయేనా? కడపని విక్టరీ అపార్ట్మెంట్ అన్నమాట. వావ్, నా ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ అడుగుతున్నాడు చైతు. ఫ్లాట్ నెంబరా? ఓకే, వావ్, లక్కీ నెంబర్. ఏం చేస్తుంటావు జాను? ప్రజెంట్ అయితే ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ వచ్చింది. వావ్, Oh. మరి ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ సైడ్ ఆ ఫీల్డ్ లోకి ఏం వెళ్ళాలనుకోవట్లేదా? వెళ్ళాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 1.5 years ఫ్యాకల్టీగా చేశాను కాలేజ్ లోనే. వావ్, ఓకే. మరి సో ఇంకా ఫర్దర్ ఏదైనా ట్రై చేద్దామని. ఏం ట్రై చేద్దామని? ఇంత మంచి కళ నీ చేతిలో పెట్టుకొని. అంటే ఫర్దర్ ఇంకా ఏమైనా మంచి పోస్టింగ్స్ ఉంటాయి. ఓకే, Okay. కాదు నీకు ఒక జాబ్ ఆఫర్ ఇవ్వనా నేను? చెప్పండి. చేతికి మంచి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తావా? ఎలాంటివి చెప్పండి. చడ్డీలు, జబ్బల్ బనీన్లు. చేస్తున్నా అనమాట. నేను కూడా అదే థింక్ చేస్తున్నా, ఇది కరెక్ట్ ఉంటది అనేది. జబ్బల్ బనీన్లు, చడ్డీలు వేసుకుంటే బాగుంటది, ఫ్యాషన్ ఫ్యాషన్. అవును చేతు, చెడ్డీగా ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్. క్యూట్ క్యూట్ గా టెడ్డీ బేర్ లో ఉంటాడు కదా. అవునవును. ఇప్పుడేమో ఓన్లీ కొడుతున్నాను, నువ్వు అట్లాంటి డ్రెస్సులు డిజైన్ చేస్తే రోజు గిచ్చుతాను. చేతు నిజంగా గట్టిగా గిచ్చేస్తున్నారా? నేను ఊరికి గిచ్చుతానని జోక్ చేస్తే, కామెడీ చేస్తే వాడు నిజంగా గిచ్చేస్తున్నాడు నన్ను. అవునా, నువ్వు లక్కేసి, నో ప్రాబ్లం. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా, ఇద్దరికి కూడా నమస్కారం. వద్దు అలాంటి వద్దు కానీ మనం టాపిక్ లోకి వచ్చేద్దాం జాను. ఓకే, ఓకే. ఇవాళ మనం ఆడుకుంటున్న ఆట ఏంది అంటే, మేము క్వశ్చన్స్ అడుగుతుంటాము, మా క్వశ్చన్స్ కి రిలవెంట్ గా ఆన్సర్లు ఇవ్వకూడదు. ఎస్, నో, అవును, కాదు ఏం చెప్పకూడదు. ఓకే, దానికి సంబంధం లేకుండా ఇంకేదో చెప్పాలి నువ్వు. ఓకేనా? ఓకే చెప్తా. రెడీయా? అడిగేస్తున్నా. ఏదైనా చెప్పచ్చా? ఎనీథింగ్ నీ ఇష్టం, కానీ నేను అడిగిన క్వశ్చన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. ఓకే. ఓకే, రెడీయా? రెడీ. మస్తు టైం పాస్ అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? నేను నిద్రపోతున్నాను అబ్బా, నాకు నిద్ర వస్తుంది. చైతు అంటే నీకు చాలా ఇష్టం కదా? అబ్బా, నాకు ఇప్పుడు మూవీకి వెళ్ళాలని ఉంది. కాజా చాలా బాగుంటుందా కాదా? యాదవ జీవితం. అది ఆన్సరా? నువ్వు చెప్పింది ఆన్సరా? లేదు, ఇక్కడ ఒక మూవీ ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది నాకు. కంగ్రాచులేషన్స్ జాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే జాను, ఒక చాక్లెట్ ఇస్తానులేండి, నో ప్రాబ్లం. Thank you very థ్యాంక్ యూ much. సో మచ్. అసలు యూర్ సో స్వీట్. ఆ చాక్లెట్ లో ఒక ముక్క నీకు ఇస్తాను. ఓకే, వద్దు మొత్తం నాకు ఇచ్చేయండి. సరే, నీకే జస్ట్ ఇచ్చేస్తాం. మీకు జస్ట్ మీకు ఇలా చూపిస్తాను అనమాట. వాసన చూడడానికా? మేము అది చూసి నీళ్లు తాగుతాం. ఓకే. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బాయ్. బాయ్ 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 Bye. యాక్చువల్గా జాను మాట్లాడేసిన తర్వాత నేను ఇందాక మీకు రెలెవెంట్ గా ఆన్సర్ చెప్పలేదు కదా, ఇప్పుడు రెలెవెంట్ గా ఆన్సర్ చెప్తాను. కాజల్ చాలా బాగుంటుంది, చైతు చాలా బాగుంటాడు, మస్తు టైం పాస్ చాలా బాగుంటుంది అని అంటదేమో అనుకున్నా. అడుగుంటే ఖచ్చితంగా అనేది. మళ్ళీ మనం అడుగుదాం. ఇంకా వాళ్ళు జాను కాకపోయినా ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు. అండ్ రైట్ నా మన ఇద్దరం ఆడదాం. ఓకే, అర్థమా? 3-1 కదా. ఏంటి నీకు 0? నేను ఆడను, అసలు అడిగి మరి గెలిపించుకోవడం ఎందుకు? గెలిచినా కూడా పాయింట్ లేకపోతే ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. ఆహా, ఎవరండి డైరెక్టర్ గెలిచింది? చెప్తుంటే కూడా నా బాధ అర్థం చేసుకోవాలి. ఎవరండి గెలిచింది? నేను ఒప్పుకోను ఆ పాయింట్. అసలు చందనే చందు. నేను చెప్పకపోయింటే ఏమయ్యేది? నేనే గుర్తుపట్టేదాన్ని. అవును చైతన్య నువ్వా? చేశాను. నీకు బొర్రులుంటే అప్పుడే గుర్తుపట్టేదాన్ని. నేను గుర్తుపట్టకపోయినా మా డైరెక్టర్ ఉన్నాడు కదా, మా డైరెక్టర్ గుర్తుపట్టి చెప్పేవాడు. ఏం లేదు అయిపోయింది ఆయన అంతా కూడా. ఒరిజినల్ గా మా డైరెక్టర్ గుర్తుపెట్టి చెప్తేనే చెప్పాడు చైతు. అవునా కదా? ఒప్పుకో. ఇవాళ మస్తు టైం పాస్ లో చెప్పు. ఇవాళ మస్తు టైం పాస్ లో ఆడుకుంటూ ఉన్నాం కదా. సో రెలవెంట్ గా లేకుండా ఏదో ఒక సమాధానం చెప్పాలి మన క్వశ్చన్స్. కానీ కాలర్స్ ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తున్నాం, వాళ్ళతో ఆడుతున్నాము. రైట్ నౌ అయితే ఒక పాయింట్ తో నేను, 3 పాయింట్లతో కాజల్ ఉంది. అండ్ ఇప్పుడు ఇంకో గేమ్ ఆడుతున్నాం. 0 పాయింట్స్ నీకు, ఛీ, నాకు 3 పాయింట్స్. గెలుస్తుంది 3-1. అంత దమ్ము లేదా నీకు?
నమ్మకం లేదా, హలో, కాన్ఫిడెన్స్ లేదా? నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ కూడా ఉంది, కానీ అక్కడ చెల్లని పాయింట్ ఎలా ఇస్తున్నారు? అలా ఎలా కాదు, నేనే కదా చెప్పుకున్నా, పాయింట్ వచ్చింది కాబట్టి నిజాన్ని బయట పెట్టాను, లేకపోతే నాకే ఉండేది కదా పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ ముస్టే ఇచ్చినందుకు. నీకు వచ్చిన 3 పాయింట్లు ముస్టే. ఏం కాదు, చలో ఇప్పుడు గేమ్ స్టార్ట్ కాబోతుంది. 3, 2, 1 గో. నువ్వే అడగాలి, ఇందాక నేను అడిగానుగా. నేను ఇందాక కూడా నేనే స్టార్ట్ చేస్తాను. Yes, win. 2 points. ఏ అట్లా ఆడాలి గేమ్ అంటే, అంతేకాదు అట్లా ఇట్లా ఆడేసి దొంగ పాయింట్లు కొట్టడం కాదు. ఎవరా కొడుతుంది దొంగ పాయింట్లు? నేను కదా దొంగ మొహోడా. ఇది యూజ్ చేయాలండి, యూజ్ చేస్తే ఎవరికైనా పాయింట్లు వస్తాయి. 2 పాయింట్లు నాకు, 3 పాయింట్లు కాదు. Okay, అండ్ okay. రిజిస్టర్ చేసుకున్నారు కదా, మీరు కూడా మా షోలో కనెక్ట్ అవ్వాలి 2 అంటే points కాదు, నీకు 1 point. వాట్ ఎవర్. 77320777. అట్లా ఇట్లానే ఇందాక 1 పాయింట్ ముస్ట్ ఇచ్చిందా, 2 పాయింట్ గెలుచుకున్నానా, మళ్ళీ అలా 1 పాయింట్ అని. ఇంకా 3-1 అని క్వశ్చన్ స్టార్ట్ చేయలేదు. నేను 3-1 అన్నాను, తర్వాత మాట్లాడాను. ఏం కాదు. సో ఐ గాట్ 2 points. ఏం కాదు, కాదు. నువ్వే లీడ్ లో ఉన్నావు కదా. ఏం కాదు, సరే ఓకే. మళ్ళీ ముస్టిచ్చింది. ముష్టి. సో 2 points నాకు, 3 points కాజల్ కి. మా షోలో మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటే 7732077321 ఈ నెంబర్ కు ఒక మిస్ కాల్ ఇవ్వండి. లేదు అంటే టెక్స్ట్ మెసేజ్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేస్తే మేము మీకు కాల్ చేస్తాం, మీతో కూడా టైం పాస్ చేస్తాం. Yes, అలా రిజిస్టర్ చేసుకుని మాతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసిన కుమార్ కి కాల్ చేద్దాం. లెట్స్ కాల్ కుమార్. కుమారా, హాయ్ కుమార్. నువ్వు మా షో Hi. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. సేమ్ టు యూ, మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? అసలు బాగాలేదు. ఏమైంది? ఏమైంది? ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంటే బాలేదు అనకూడదు కదా, ఫైన్ అనాలి కదా. చాలా బాగుందా అనాలి కదా. చాలా బాగుంటుంది కాదు కాజల్. కాజల్, గుడ్ ఈవినింగ్. ఏయ్ గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యు? అసలు బాగోలేదు. మళ్ళీ అదే ఏ నీతో మాట్లాడుతున్నానుగా. నాతో మాట్లాడితే బాగోరా జనాలు? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఫైన్ ఫైన్, ఆమె ఫైన్. ఎందుకు ఇంతసేపు 2 సార్లు బాలేను అని ఎందుకన్నారు నాకు చెప్పండి. నా అంటే సమాధానం. చాలా 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 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అంతే బాలేరా? లైన్ కోసం. సరే ప్రస్తుతానికి అయితే బాగున్నారు కదా. अच्छा 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 अच्छे हम भी बहुत अच्छे हैं. आप वैसे बात करें तो हम अच्छे हैं. बोलो बोलो. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చేస్తూ ఉంటారు? వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం భయ్యా. అందుకే మాట్లాడుతున్నారు, మా ఊరు దగ్గరే. మాట్లాడుతున్నారు. ఏ ఊరు భయ్యా? విజయవాడ. పెంటపాడు. ఓకే ఓకే, మా తాడేపల్లిగూడెం. మాది అదే. పెంటపాడు. అవునా? మాది భయ్యా పెంటపాడు. పెద్ద పెంటపాడా? కాపా పెంటపాడు. ఓకే, మీది పెద్ద పెంటపాడు, మాది చిన్న పెంటపాడు. నాది పిల్లి పెంటపాడు. ఏం చేస్తుంటారు భయ్యా? నేను బిజినెస్ భయ్యా. ఏం బిజినెస్? రియల్ ఎస్టేట్. వావ్, ఆ సైడ్ ఇప్పుడు చాలా బూమ్ కదా, బూమ్ బూమ్ బూమ్. అవును అవును అవును. చాలా బాగుందా బిజినెస్ మరి? ఏదో దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల, కాజల్ దయ వల్ల, దయ వల్ల, చైతు దయ వల్ల. కాదు కాదు, అందరి దయ ఉంది, నా దయ ఎందుకు లేదు ఇక్కడ? నీ దయ, మీ దయ కూడా అన్నా. అన్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దయ కూడా మొత్తం మస్తు టైం పాస్ ప్రోగ్రామ్ దయ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. డైలీ చూస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు మా షో? ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు మా షో? 1 month. వావ్, Thank రిజిస్టర్ you. చేసుకుని ఎన్ని రోజులు అయింది? నేను 5 days అవుతుంది. వెరీ లక్కీ. yes we are also very lucky మీతో మాట్లాడుతున్నాం. వెరీ లక్కీ. అవును, చాలా జల్దీ మీకు కాల్ కనెక్ట్ అయిందండి, నిజంగా లక్కీనే. చలో మరి టాపిక్ లోకి వెళ్ళిపోదామా ఇవాళ? వాట్సాప్ లో చాలా చాలా మెసేజ్ పెట్టారు, అందుకని కనెక్ట్ చేశారు. మేబీ ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. యూర్ లక్కీ, అది వాట్సాప్ తో కానివ్వండి, ఏదైనా సరే లక్కీ కాబట్టి లక్ కనెక్ట్ అయిపోయింది అంతే. సో ఐఎమ్ సో హ్యాపీ. yeah we are also very happy. సరే, ఇవాళ టాపిక్ ఏంటంటే గేమ్ ఆడుతున్నాము. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మధ్యలో చేయితో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, మీరు దానికి సంబంధం లేకుండా ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే ఓకేనా? ఓకే ఓకే, రెడీయా? రెడీ స్టార్ట్. 3, 2, 1 గో. రెడీ రెడీ. చందమామ రాత్రిపూటలు వస్తుంది కదా. వస్తున్నాడా? ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేశా.
మీరు చాలా బాగుంటారా? ఏం కూడా ఈ రోజు మీది ఆపిల్స్ కాయ కోసుకోవాలనిపిస్తుంది. ఆ? ఆపిల్స్ కాయ కోసుకోవాలనిపిస్తుందా? నేను ఇప్పుడే వస్తున్నాను, అక్కడే వెయిట్ చేయి. మీరు లంచ్ తర్వాత ఫ్రూట్స్ తిన్నారా? మధ్యాహ్నం బాగా నిద్ర వచ్చింది రోజు. మీరు రాత్రిపూటలు చేసే పనులేంటి? చెప్పకూడదు. ఓడిపోయారు. దానికి సంబంధం ఉన్న ఆన్సర్ ఇచ్చేసారు కదా, అందుకే ఓడిపోయారు మీరు. భయ్యా టెన్షన్, చాలా టెన్షన్ ఉంది. అర్థమైపోయింది కానీ మేము మస్తు టెన్షన్ ఆడారు. పడ్డాం తెలుసా మీకు క్వశ్చన్స్ అడగడానికి. మీరు ఎంత బాగా ఆడారు తెలుసా? చాలా బాగా ఆడారు. నేను 3 క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాను, చాలా టెన్షన్ గా ఉంది. కానీ ఆ 3 క్వశ్చన్స్ కి కూడా చాలా మంది అసలు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కే అవుట్ అయిపోతూ ఉంటారు. అంత బాగుండదండి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ చుట్టాలందరికీ చెప్పండి మస్త్ టైం పాస్ చూడమని. ఓకే ఓకే ఓకే. తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళందరికీ మా తరపు నుంచి హాయ్ చెప్పండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. బై బాయ్. వావ్, నిజంగా సీరియస్లీ చాలా బాగా ఆడాడు. అండ్ ఒక క్వశ్చన్ అడగడానికి ఎంత ఆలోచించాల్సి వచ్చిందో నువ్వు కూడా ఎంత ఆలోచించి అడిగావు చేతు. చాలా బాగా ఆడాడు. క్వశ్చన్ మస్తుగా అడిగినాను, దొరికిపోయాడు. ఇవాళ మాట్లాడుకుంటున్నాం, యాక్చువల్లీ ఆడుకుంటున్నాం ఇవాళ విత్ ఇర్రిలవెంట్ గేమ్. కాజల్ ఇంకా చైతు ఫైట్ లో కాజల్ లీడింగ్ లో ఉంది విత్ 3 పాయింట్స్, చైతుకి 2 పాయింట్స్ వచ్చాయి. సో చూద్దాం ఇప్పుడు ఇంకొక గేమ్ ఆడదాం. కాజల్ ఇంకొక స్టెప్ అట్లా 4 పాయింట్స్ తో లీడింగ్ లో ఉండాలనుకుంటుంది. సో లెట్స్ ప్లే చైతు. ఓకే ఎస్ కాజల్, లెట్స్ ప్లే. 3, 2, 1 గో. వాటర్ ఎందుకు అంత తీయగా ఉంటాయి? బా తల్లొప్పేస్తుంది తెలుసా నాకు. రోజెస్ ఆర్ రెడ్. నా షూ ఎంత బాగుంటాయి అంటే అందరూ అడుగుతారు ఎక్కడ కొన్నావు అని చెప్పేసి. వాచెస్ ఆర్ బ్రాండెడ్. ఎందుకు? నాకు బ్రేస్లెట్స్ అంటే ఎంత ఇష్టం అంటే చేతికి సంబంధించిన దాని గురించి అంత మాట్లాడుకుంటున్నాం. సీన్ లేదు. వాచ్ ఎక్కడ, బ్రేస్లెట్స్ ఎక్కడ? అంత సీన్ లేదు. ఏదైనా ఆడేస్తుంది. లేదు కాజల్, సీరియస్ గాడు దమ్ముంటే. 3, 2, 1 గో. ఫోన్ కనిపెట్టింది గ్రాహం బెల్లేనా? కళ్ళు మూసుకుంటే ఏదేదో కనిపిస్తూ ఉంటది. నాకు ఫోన్ మాట్లాడాలంటే చాలా ఇష్టం. తల్లో పేలు వస్తున్నాయి అబ్బా ఈ మధ్యన. నా నవ్వు ఎంత బాగుంటుందో కదా. నాకు సాక్స్ వేసుకోవాలనిపిస్తుంది, దొరద పడుతుంది ఇందాక నుంచి. నాది డిజైనర్ లెహంగా ఇది. నాకు ఎందుకో టీవీ షోలో యాంకర్ గా అందరూ అడుగుతున్నారు. దిస్ ఇస్ యాక్చువల్లీ గోల్డ్ తెలుసా. ఎందుకో అందరూ నాకే ఫ్యాన్స్ ఉంటారు, కాజల్ కి పాపం ఉండరు అనిపిస్తుంది ఎప్పుడు నాకు. అండ్ దిస్ ఇస్ అ వెరీ బ్రాండెడ్ వాచ్. ఐ నో అందరూ కూడా కాజల్ కాంప్లిమెంట్స్ నాకే ఇస్తూ ఉంటారు. ఐ నో బేసికల్లీ కాజల్ పాప యాంకర్ కదా. నేను చాలా ఫెయిర్ ఉంటా కదా. జలుబు చేస్తుంది. నేను వాళ్ళ గొంతులో మెడలో ఏం వేసుకోలేదు. మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలంటే చాలా వేస్ ఉన్నాయి తెలుసా. దిస్ హెయిర్ ఇస్ యాక్చువల్లీ బ్లాక్. ఆహా ఎంత వాసన వస్తుందో కదా. నాకెందుకు ఇవాళ చేతిని కొట్టాలనిపిస్తుంది. నాకు మా మమ్మీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. నాకు నేనేమో మరేమో నాకేమో ఇప్పుడు దాహంగా ఉంది. కాజల్కి పెళ్ళై ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేను ఇవాళ నెయిల్ పెయింట్ మార్చుకోవడం మర్చిపోయాను. మా తాతతో పెళ్ళై ఉంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. మా అమ్మమ్మ ఉండేది ఏలూరులో తెలుసా. వాచ్ బాగుంది. మా ఊరు విజయవాడ. 6:30. ఓకే. మా అమ్మ వాళ్ళది చేబ్రోలు. ప్రాంక్ కాలా ఇంకాసేపులో స్టార్ట్ చేయబోతున్నాం. మా అక్క ఉండేది పెద్దక్క వైజాగ్ లో. లైట్ వల్ల ఇంత మేకప్ తెలుసా. మా చిన్నక్క ఉండేది చెన్నైలో, కానీ ఇప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. తెలుసు మీరు అందరూ భయపడుతున్నారు కాజల్ మేకప్ చూసని చెప్పేసి. ఏం చేస్తుంది చెప్పండి. అవుట్ అయిపోయాడు. ఇందాక నుంచి రెలెవెంట్ ఎన్ని రెలెవెంట్ గా ఒకదానికి సంబంధించి ఇంకొకటి చెప్పకూడదు. ఎగ్జాంపుల్ కాజల్ మేకప్ అన్నావు, కాజల్ అక్కడ రెలెవెంట్ ఎలా అవుతుంది. అవును రెలెవెంట్ కదా. మళ్ళీ ఒక టాపిక్ చెప్పిన తర్వాత దానికి సంబంధించి ఇంకొకటి చెప్పకూడదు. అట్లెట్లా. అవును అదే కదా రూల్. అలా అనుకుంటే నువ్వు నా డ్రెస్ బాగుంది, నా హెయిర్ బాగుంది, నీ గురించి మాట్లాడుకున్నావు కదా. ఇంటరప్ట్ చేయాలి. అయినా నేను నువ్వు ఇంటరప్ట్ చేయాలి. ఇప్పుడే కాజల్ కి క్వశ్చన్ రావు, ఇంకా కాజల్ క్వశ్చన్ అడగలేకపోతుంది. సో ఐ గాట్ 3 పాయింట్స్. టై అయిపోయింది. టై కాదు, బెల్ట్ షూ. నేను ఇందాక ఇంటరప్ట్ చేస్తాను, ఇంటరప్ట్ అయ్యావా? అప్పుడు నేనే చూసారా. ప్రతిసారి ఫైట్ ఇద్దరం కలిసి అట్లానే చేసుకుంటూ ఉంటే ఒక కొనుక్కి రాదనమాట. సో కాజల్ ప్రతిసారి కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి చేతు గెలుస్తున్నాడు. ఎందుకంటే కాజల్ కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి. కాజల్ కాంప్రమైజ్ అవ్వకపోతే ఆ ఫైట్ అట్లానే కొనసాగుతూ ఉంటుంది. ఆ ఫైట్ ఎప్పటికీ స్టాప్ అవ్వదు. మస్తు టైం పాస్. ఇప్పుడు కూడా కాంప్రమైజ్. yes I am being a better person, అందుకే నేను కాంప్రమైజ్
3 పాయింట్స్. మనకు కావాల్సింది పాయింట్లే, మనకి కాంప్రమైజ్ డ్రా అయిపోయింది అంతే, ఫిక్స్. డ్రా అంటే నీకు 2 నాకు 3. అండ్ బై ద వే వెయిట్ చేస్తుంటారు కదా పాపం, ఆపండ్రా బాబు మీ లొల్లి ఎప్పుడు ఇష్టం కొట్టుకుంటారు, మాకు కాల్ చేయండి అని చెప్పేసి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే ఇప్పుడు పూజకి కాల్ చేద్దాం. లెట్స్ కాల్ పూజ. పూజ 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 Hello? పూజ పూజ. హాయ్ పూజ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? హాయ్ చైతు. హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఎలా ఉన్నావు పూజ? సూపర్ సూపర్. ఎక్కడి నుంచి? ఇబ్రహీంపట్నం. ఓ ఓకే, చలో ఈ రోజు వచ్చేసి మనం ఆట ఆడుతూ ఉన్నాము. ఏమంటా? మీ ఫ్రెండ్స్ తో కూడా ఆడుంటావు. ఇది ఏం లేదు, నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం ఎలా ఇవ్వాలంటే ఇర్రెలెవెంట్ గా ఇవ్వాలంటే సంబంధం లేకుండా ఇవ్వాలి, లింక్ ఉండకూడదు. 3, 2, 1 ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు చైతు. పులిహోరలో ఎల్లో కలర్ ఎందుకు వేసి కలుపుతారో? టీవీ చూడాలనిపిస్తుంది. మస్త్ టైం పాస్ లో కాజల్ ఇంకా చైతునే ఎందుకు వస్తున్నారు? నేనెందుకు రావడం లేదు? నువ్వు కూడా వస్తున్నావుగా మస్త్ టైం పాస్ లో ఈ కాల్ ద్వారా. వాయిస్ అనిపిస్తుంది కదా. అయినా అయిపోయింది, ఓడిపోయావు. ఓడిపోయానా? బట్ ఏదో ట్రై చేసినావు. థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే, మా ఫ్రెండ్స్ అందరితో ఒక ఓ వేసుకోండి. నీ ఫ్రెండ్స్ అందరికి అండ్ ఈ ఓ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. బాయ్ బాయ్ పూజ. ప్రాంక్ కాల్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఇవాళ చాలా డిఫరెంట్ గా ప్రాంక్ చేయబోతున్నారు కాజల్ ఇంకా చైతు. ఎవరు అంటే రాజేంద్ర, మన మస్తీ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, దాన్ని లైక్ కొట్టి మనల్ని బాగా ఫాలో అవుతూ ఉంటాడు, రోజు షోల్ కి మెసేజ్ పెడుతూ ఉంటాడు, అండ్ ప్లీజ్ కాల్ మీ అని చెప్పేసి అక్కడ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. సో రైట్ నా ఎలా చేస్తున్నాం అంటే రాజేంద్రకి కాల్ చేసి ప్రాంక్ చేస్తున్నాము. రాజేంద్రకి ఎలా ప్రాంక్ చేస్తున్నాం అంటే కాజల్ అమీర్పేట్ హాస్టల్లో ఉంటది, సో అట్లా ఊరికే రాంగ్ నెంబర్ కి డైల్ చేసి ఫ్రెండ్షిప్ చేసుకుందాం అని అడిగి అట్లా ప్రాంక్ చేయడానికి ట్రై చేద్దాం. మరి గుర్తుపడతాడో లేకపోతే నిజంగానే బక్రా అవుతాడో చూద్దాం. వీ హ్యావ్ టు కాల్ రాజేంద్ర. సో లెట్స్ కాల్ రాజేంద్ర. హలో. హలో కిషోర్ అండి? ఎవరండి? హాయ్ కిషోర్. ఎవరండి? హాయ్ కిషోర్, నేను శ్వేత. ఎవరండి? కిషోరేనా మాట్లాడేది? కిషోర్ కాదండి, కాదండి. ఓ సారీ అండి, రాంగ్ నెంబర్ అనుకుంటా. ఇట్స్ ఓకే అండి. మీరు Okay. ఎక్కడండి, ఎట్లా రాంగ్ నెంబర్ కనెక్ట్ అయింది నాకు అర్థం కావట్లా. మీరు కిషోర్ తెలుసా అండి మీకు? నా ఫోన్ లో కిషోర్ అనే సేవ్ చేసుకుని ఉన్నా అండి. హలో అయ్యా చెప్పండి. కిషోర్ కాదండి మీరు నిజంగానే? కాదండి, కాదండి. ఎవరు మాట్లాడేది? రాజేంద్ర. రాజేంద్ర, నైస్ నేమ్ అండి. నేను యాక్చువల్గా అమీర్పేట్ హాస్టల్లో ఉంటాను నేను. ఓకే ఓకే, సో కిషోర్ ఇస్ మై ఫ్రెండ్. అంటే Sorry? కిషోర్, okay, కిషోర్ okay, okay. అంటే యాక్చువల్గా ఇందాకే పరిచయం అయ్యాడు, నంబర్ ఇచ్చాడనమాట. జిరాక్స్ సెంటర్ దగ్గర యాక్చువల్ గా తను నాకు డబ్బులు ఇచ్చాడు, నేను తనకి తిరిగి ఇచ్చేస్తాను అని నంబర్ తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు నా దగ్గర మనీ వచ్చాయి, నేను హాస్టల్ రూమ్ లో ఉన్నాయి నాకు మనీ. సో రూమ్ లో మనీ తీసుకొని మళ్ళీ ఇచ్చేద్దామని కాల్ చేశాను అనమాట. కిషోర్ కాదంటున్నారుగా, మీకెందుకు మరి? రీసెంట్ గా వచ్చాను నేను హైదరాబాద్ కి. మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఏదో ప్రాంకాలు అనుకుని నవ్వుతున్నానండి. మీ నవ్వు చాలా బాగుంది, కానీ ప్రాంక్ కాల్ ఎందుకండి? అంటే డౌట్ వచ్చి. ఓకే ఓకే, కాదండి యాక్చువల్ గా కిషోర్ ఐ మెట్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ అన్నమాట. సో అతనికి మనీ ఇచ్చేద్దాం అన్నట్టు కాల్ చేశాను, బట్ ఏంటో తను ఈ నెంబర్ ఇచ్చాడు. ఓకే, అవునా? మీరు ఎక్కడ ఉంటారు? ఓకే, ఇంతకీ ఐ మీన్ ఎవరు నెంబరు తెలిసిన నెంబర్ లాగా ఏం లేదు. ఏమో అండి, మరి కిషోర్ మీ నంబర్ ఇచ్చాడు. సో ఏం చేస్తుంటారు మీరు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నేను పక్కన ఎస్ఆర్ నగర్ అండి. ఓహో అవునా, కాల్ అలా ఎలా కనెక్ట్ అయిపోయిందో. నైస్. ఎక్కడ కలుద్దాం మరి? ఉన్నారండి మీకు ఫ్రెండ్స్? యాక్చువల్ గా నేను కొత్తగా వచ్చాను హైదరాబాద్ కి. సో లేరండి యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్రెండ్స్ అనమాట. ఎస్ఆర్ నగర్ లో ఉంటాను కాబట్టి జస్ట్ 5 minutes రైడ్ అంతే అమీర్పేట. వావ్, యా ఐ నో, సీరియస్లీ వాట్ ఎ కోఇన్సిడెన్స్ అండి. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను హైదరాబాద్ కి జాబ్ సెర్చ్ కి వచ్చాను. బేసిక్ గా ఈ రోజు ఫ్రీగా ఉన్నారా మీరు? ఈ రోజు కలుద్దాం. షూర్ అండి. బేసిక్ గా నాది ఆంధ్ర. మీది ఆంధ్రనా తెలంగాణనా? మాది రాయలసీమ అండి. ఓ ఓకే నైస్. నాకు అనంతపురం. ఓకే, నాకు హాస్టల్లో ఒక ఫ్రెండ్ అయిందండి, ఒక అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి మొన్న రాయలసీమ రుచులకు తీసుకెళ్ళింది. ఎక్కడికండి? రాయలసీమ రుచులు ఏదో ఉంది కదండి ఇక్కడ అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర. సో అది రాగి సంకటి ఫర్ ది ఫస్ట్ టైం తిన్నాను, నాకు చాలా నచ్చేసింది. సో మనం మళ్ళీ అక్కడే కలుద్దాం అయితే. షూర్ అండి. ఎస్ఆర్ నగర్ చెప్పండి. ఏ టైంకి? డిన్నర్ టైంకి కలుద్దామండి. హాస్టల్లో ఫుడ్ అస్సలు నచ్చలేదండి నాకు. అవునా? ఈసారి నేను వేరే రెస్టారెంట్ తీసుకెళ్తానండి. ఓకే, ఎక్కడ బాగుంటాయి ఇక్కడ? నేను చెప్తాను కదా. ఓకే సరే. సో ఎన్నింటికి కలుద్దాం? ఎక్కడ స్పాట్ చెప్తే డిన్నర్ టైంకి వచ్చేద్దామండి. 9:30. స్పాట్ మీరే చెప్తా అన్నారుగా. మీరు చెప్పండి. సత్యం థియేటర్. షూర్, సత్యం థియేటర్. ఓకే అండి. మరి నాకు మీరు వచ్చేటప్పుడు ఏమనుకోకుండా నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. నిన్ననే నా ఫ్రెండ్ అప్పటితే నేను డబ్బులు ఇచ్చేసాను. నేను 5,000 తెచ్చుకున్నాను ఖర్చులకి. 5,000 అడిగితే ఇచ్చేసాను. అండ్ ఇవాళ మార్నింగ్ తను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. And now I don't have money with me at all. నా దగ్గర అస్సలు మనీ లేవండి. నా ప్రాబ్లం చెప్తుంటే నవ్వుతారేంటండి? చెప్పండి. సో మీరు ఏమనుకోకపోతే వచ్చేటప్పుడు 5,000 తీసుకొస్తే నేను మళ్ళీ రిటర్న్ చేసేస్తానండి. మా డాడీ కిషోర్ నేను చెప్తాను. కిషోర్ కావాల్సిన అమౌంట్ మీరు ఇచ్చేసుకోండి. కిషోర్ నేను చెప్తానండి. కిషోర్ మీకు తెలుసా? రియలీ? ఓకే నైస్. అయినా నాకు కిషోర్ 30 రూపాయలే అండి. హలో, మీరు ముందు నుంచి అసలు నమ్మట్లేదు కదా? మీరు ముందు నుంచి నమ్మట్లేదా నేనేం మాట్లాడుతున్నా? అర్థమవుతుంది. 30 రూపాయలకి తన అకౌంట్ లో డిపాజిట్ చేయమన్నాడా? భలే నవ్వుతున్నారు. ఎవరన్నారు మంది? మీరు భలే నవ్వుతున్నారు. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అలాగే నవ్వుతానండి. చాలా బాగుంది మీ నవ్వు. ఈ నవ్వుని ఎప్పుడు ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరు నవ్వుతూ ఉండండి, అందరినీ నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అలా నవ్వలేరా? మీకు నవ్వడం రాదా? ఏమన్నా డిఫెక్ట్ అంటున్నా? హలో రాజేంద్ర, చైతు అండ్ కాజల్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. హాయ్ చైతు అండ్ కాజల్ గారు. సారీ అండి. నేను గుర్తుపట్టలేదు. సారీ, ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే. అయ్యో అస్సలు లేదు. మీరు గుర్తుపట్టలేదు అంటేనే మాకు చాలా ఆనందం. యాక్చువల్లీ గుర్తుపట్టేస్తుంటే ఇజ్జత్ పోయేది. ప్రాంక్ కాల్ చేసాం నీకే, ఎందుకంటే మమ్మల్ని బాగా ఫేస్బుక్ లో ఫాలో అవుతూ మాకు మెసేజ్ పంపిస్తున్నావు కదా. సో ఇట్లా కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి రిటర్న్ గా నీకు కాల్ చేయడం జరిగింది. సూపర్ ఫైన్. I'm very happy to receive a call from you. We are also very very happy. మీరు చాలా బాగా మాట్లాడారు. నవ్వుతూ భలే నవ్వుతూ. ఇంకొకసారి నవ్వండి. అయ్యో, దాన్ని బేవత్సంగా నవ్వేనా? ఎట్లా అనిపిస్తుంది రిటర్న్ గా నిన్నే ప్రాంక్ చేయడం కాజల్ ఇంకా చైతు? చాలా బాగుందండి. అండ్ రియల్లీ నేను నమ్మలేదు. ఐ మీన్ జనరల్ గా ప్రాంక్ కాల్స్ వస్తుంది. యాక్చువల్లీ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేపిస్తూ ఉంటుంది అప్పుడు. ఆ విధంగా అనుకొని చెప్పి నేను సరే, మొత్తానికి బక్రా అయ్యారు. మేము సక్సెస్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.
బక్కరా చేశారు మీరు. చేయడానికే కదా ఇక్కడ కూర్చుంది, అందుకే కదా మస్తు టైం పాస్ అయింది. షో చాలా బాగుందండి మీది. థ్యాంక్ యూ సో మచ్ కాజల్ గారు. థ్యాంక్ Thank యూ you. చాలా బాగుంది. అండ్ మీ పేరు కూడా చాలా బాగుంది, మీ యాంకరింగ్ ఇద్దరిది. Thank you so much. And wish you all the best for your future endeavors. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర. మీ పేరు అంటే Yeah, నాకు yeah, yeah. ఎవరి పేరు బాగుందబ్బా అనుకున్నా. పేరు పేరు అది తర్వాత తెలియదు పేరు అంటే. ఎనీవేస్ రాజేంద్ర, నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Bye. See you, bye. బాయ్ బాయ్. సో గెస్ వాట్, ఇలా కూడా ప్రాంక్ చేసే ఛాన్స్ ఉంటుంది కాజల్ చేత. సో జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఎవరికి చేస్తారో తెలియదు, ఎలా ప్రాంక్ చేస్తారో తెలియదు. మీరు కూడా మీ వాళ్ళు ప్రాంక్ చేయించాలి అంటే కనుక 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి. లేదు అంటే మెసేజెస్ ఇంకా వాట్సాప్ లో డీటెయిల్స్ అన్ని పంపించండి, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎలా ప్రాంక్ చేయాలి అని చెప్పేసి. తర్వాత అవన్నీ మేము చూసుకుంటాం. కాజల్ ఒక క్యారెక్టర్, నేను ఒక క్యారెక్టర్, బేవత్సం అంతే, ఇందాక ఆడుకున్నట్టు. సరే, ఇవాల్టి మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చేతు బాగా ఆడుకున్నారు కదా, మీరు కూడా ఎంటర్టైన్ అయ్యారు కదా, మీరు కూడా బాగా ఆడుకున్నారు కదా. సో సమ్మర్ హాలిడేస్ లో ఇది కూడా ఇంకొక రకమైన గేమ్ అన్నమాట. ఈ గేమ్ తో కూడా మీరు ఫుల్ టు ఎంజాయ్ చేసేయండి మీ సమ్మర్ హాలిడేస్ ని. కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. యా, వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ ఆటలో గెలిచింది చైతు. యా, విన్నర్ మనమే. మన మగాలే మళ్ళీ గెలిచినాం. ఓకే, విత్ దిస్ చైతు ఇంకా కాజల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ మస్తు టైం పాస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్, as always say, love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all, and bye.